నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను, జస్ట్ లైక్ యూ డిడ్. సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ మానేసాను. వాట్ ఎవర్ ఈ సెడ్ ఐ డిడ్, because somewhere we got along. I think we somewhere I found the character after 2-3 days. ఇందులో నాకు అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నా కళలు నీళ్ళు అక్కడ జనరల్ వెరీ రేర్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ సెట్ లైక్ వెన్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ విల్ అంటే ఇట్ రెజనేట్ రైట్. అసలు అమేజింగ్ అంటే ద వే ఇట్లా 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 అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్నీ Yeah, but it is very I feel, I mean, I'm not this character has a lot of variation in this film. I mean, to completely broken down, again he rises up, you know, completely broken down character. Pre-release event lo kuda chepparu that you can't see anyone else but dad in this character ani. So ఎంత హ్యాపీ అంటే the moment we narrated and he said yes, they like jumping అసలు. అవునా? టీమ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు నరేట్ చేయడానికి. సార్ మీరు చేయాలి సార్, మీరు ఒప్పుకోండి సార్. No, yesterday I spoke to నిన్న దేవితో కూడా మాట్లాడాను. నిన్న ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయి ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా, దేవితో కూడా దేవి ఏంటి చెప్పు. దేవితో ఎప్పుడు నేను మాట్లాడతాను ప్రతి సినిమా గురించి. ఐ టాక్ టు వన్స్ ఈజ్ డన్ విత్ ద ఫిలిం అండ్ ఇట్స్ అబౌట్ టు రిలీజ్. ఈవెన్ అదర్ ఫిలిమ్స్ ఐ టాక్, నాట్ జస్ట్ మై ఫిలిం. ఐ సింప్లీ కాల్ సిన్స్ ఐ నో నా బాగా తెలుసు కాబట్టి ఏంటి దేవి అయిపోయింది కదా సినిమా, నీ చేతిలోంచి వెళ్ళిపోయింది కదా, ఎలా ఉంది అప్పుడు అడుగుతాను. నో సార్, నాకేంటి నేను చేశాను కాబట్టి నన్ను ఏమైనా తిడతారా, పేరు రాదా. ఐ ఆస్క్డ్ హిమ్, ఐ డిడ్ అ క్యారెక్టర్. ఈ సెడ్ నో సార్, వితౌట్ యూ, మీ క్యారెక్టర్ లేకపోతే ద ఫిలిం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ యూ అండ్ ఐ కెనాట్ సీ ఎనీబడి. మీరు తప్పితే నేను ఎవరిని చూడలేను. యూ బాట్ డిగ్నిటీ టు ద ఫిలిం అండ్ యూ బాట్ బిగ్నెస్ టు ద ఫిలిం. దట్స్ వాట్ ఇట్ నీడెడ్. And he was very happy. I was actually very happy yesterday. No, he was telling me every RR చేసేటప్పుడు అతను చాలాసార్లు చెప్పాడు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే నేను ఫస్ట్ మీరు దేవి కలిసి పనిచేస్తున్నారంటే నాకు ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే ఐ నో దేవీస్ ఎనర్జీ. ఈజ్ అ 24/7 ఈజ్ అ నాన్ స్టాప్ జంపింగ్ అండ్ మీరేమో కామ్గా ఉంటారు, వెరీ కంపోజ్, సెటిల్. ఇన్ఫ్యాక్ట్ వెన్ యూ గో టు స్టూడియో కూడా when he walks into the room itself ఒక ఎనర్జీ తీసుకొస్తాడు దేవి. చప్పట్లు సినిమా చూస్తే చప్పట్లు విజిల్ కొట్టేస్తాడు and he reacts very well. అదే ఆ రియాక్షనే మనకి చాలా ఎనర్జీ అండ్ ఎవ్రీ టైమ్ రెడీ టు వర్క్, లైక్ నో హ్యాజల్స్ అట్లా. రైట్, అతని స్టూడియో ఇట్ వాజ్ లైక్ దట్. అండ్ సేమ్ that's how he worked and did songs and all. So that Trance of Kubera for me is what a beautiful composition. And ఆ లిరిక్స్ కూడా ఎంత అరెస్టింగ్ ఉన్నాయో. ఇట్ జస్ట్ సెట్ ద టోన్ ఫర్ ద ఫిల్మ్. నాకు కూడా ఇట్స్ మిరకల్ ఉంది. No, that is my favorite. పోయిరా కూడా వెరీ నైస్ సాంగ్. ఇంకొకటి తల్లి పాడుతుంది కొడుకు అనేది, దట్ యూ లైక్ ఇట్. ఇంకో సాంగ్ ఇంకా రిలీజ్ ఇవాళ. ఓకే సరే. నిన్న నాకు దేవి తన నా థీమ్ కూడా వినిపించాడు. చాలా వెరీ నైస్. నిన్ను వినిపించాడు ఫోన్. వెరీ నైస్ థింగ్. అండ్ నికేత్ actually Niketh's first film and with me, we worked together. So Niketh నీతో కలిసి పనిచేస్తున్నానంటే I felt damn excited. And also tanu kuda his energy is is crazy. His energy same. What was your reaction? Tanu marada nu marava. నా సెట్ లో జనరల్లీ నో షౌటింగ్, సైలెంట్ ఉంటుంది. దిస్ గై షౌట్స్ అరుస్తాడు. All four-lettered words. ఎందుకు లేదు దాని గురించి. బట్ I was wondering what is Shekhar doing. Shekhar ని చూస్తా ఉండేవాడిని. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అదే వచ్చింది, ఎవరిని మార్చారు అనేది. So he's like that, I'm like that. And now we got used to it. He shouts some like, and probably he's shouting more because I don't shout. Set lo character unte నేను అరిచాను అనుకో, maybe he would have అరవడం లెస్ ఏమో, కానీ సేమ్ ఎనర్జీ, అదే ఎనర్జీతో చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాడు. అండ్ యూ కెన్ సీ a lot of praise. నా క్యారెక్టర్, I mean, of course my character I loved it, but Dhanush's character also, the graph is fantastic. That graph from a homeless, completely on the street boy,
టు అ గ్రాఫ్ వేర్ ఏమనొచ్చు హీస్ హిడెన్ ఇంటెలిజెన్స్ విచ్ వాజ్ ఒప్రెస్డ్ comes out slowly. And slowly the questions he asks, that character asks, are very, very good. ఎంతమంది ఈ 1000 కోట్లు ఉంటే ఎంతమందికి భోజనం పెట్టచ్చు, ఎంతమందికి భోజనం పెట్టచ్చు కదా అందరికీ. యునో those dialogues were very, very good. There's one dialogue which he says to Rashmida, బ్రతకడం కోసం బ్రతుకు. నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి? బతుకు కోసమే బతుకు. అసలు నేను ఫస్ట్ డే నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్ల. అసలు ఐ డెంట్ నో వేర్ హీ వాజ్. ఈజ్ కంప్లీట్లీ మర్జ్డ్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. అదే మీరు చెప్పారు. అండ్ ఆల్సో అంటే ఆ డైలాగ్స్, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. ఏదో కావాలని అనుకుంటున్నాము, అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఐ థింక్ యూ వాంటింగ్ మోర్. ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు, ఆ జర్నీ అంతా చేసినప్పుడు, ఏదో లైక్ ఎనీ అదర్ యంగ్ గాయ్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక పిచ్చి ఉండేది. నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్. దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగ్ నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ. అంటే ఇట్ టేక్స్ సంథింగ్. అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే, అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ ద గ్రేట్. కావాల్సింది చూసుకొని మిగతావన్నీ ఎందుకు, ఇట్స్ లైఫ్, లెట్ ఇట్ గో ఫార్వర్డ్. సో మీరు ఏదైతే కుబేరాలో మీ క్యారెక్టర్స్ త్రూ, ఆ డైలాగ్స్ త్రూ ఏదైతే మెసేజ్ అది ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆడియన్స్కి, ఈ ట్రాన్స్ఫర్ టు మీ వైల్ వర్కింగ్ విత్ యూ ఇన్ అ వే. సో రియల్లీ ఫీల్ గుడ్. అంటే జస్ట్ దట్ వాట్ యూ సెడ్. వీడి క్యారెక్టర్ ధనుష్ది కొంచెం అంటే బికాజ్ ఐ డోంట్ నో, లిటరలీ ఈజ్ అ బెగ్గర్ క్యారెక్టర్. సో వీ డెంట్ నో వాడికి ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు పెద్ద బిలియనర్ తోటి కాన్ఫ్లిక్ట్, వాడు ఏం చేయగలుగుతాడు అంటే, వీళ్ళు ఎతకరాని వాడు ఎక్కడున్నాడో ఏదో సంథింగ్ అనుకుంటే, వాడు ఫ్రైడే మస్జిద్కి వెళ్ళి అడుక్కుంటాడు, సాటర్డే గుడికి వెళ్ళి అడుక్కుంటాడు, సండే చర్చిలో అడుక్కుంటాడు. సో హీ నోస్ దోస్ ఆర్ ద గాడ్స్ ఫర్ హిమ్. సో హీ కెన్ లివ్ వితౌట్ లాంగ్ టైమ్, హీ కెన్ హంగ్రీ కూడా ఉండగలుగుతాడు. అండ్ దెన్ హీ హాజ్ అ మెమరీ ఆఫ్ ఎలిఫెంట్. ఇట్లాంటివి చిన్న ఉంటాయి. సో దాంతో వాడు No, yes, you created a kind of a supernatural, something is driving this man. It's a very nice way. When you told me the story also, you told me about that. Correct. పైనుంచి బిల్డింగ్ నుంచి దూకినా కూడా దేనికో పట్టుకుంటుంది. దూసుకొని అవన్నీ ఇప్పుడు చెప్పకూడదేమో. చెప్పకూడదు. మీ క్యారెక్టర్లో యాక్షన్ ఉందా? ట్రైలర్ చూసినప్పుడు trying to okay because I am a CBI officer, right, playing a CBI officer in the film. Okay. So who knows about all this, where what happens, where does the money go, where is the money coming, all of that. How to actually అంటే ఎలా మేనేజ్ చేయొచ్చు మనీ, how to launder money, how to hawala money, all of that. I'm an expert in that. Right. So I know, and there is action, and there is, my character is ఒక గ్రే టోన్ కూడా కనిపిస్తుంది నాకైతే. అదే గ్రే ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఇట్ బికమ్స్ గ్రే. రైట్ For the question of survival, that's where the conflict, అదే కాన్ఫ్లిక్ట్, survival of his ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ of a daughter, of a wife. అక్కడ పర్ఫార్మెన్స్ ఐ థింక్ he never I felt never before, and I have never seen terrific అంటే. There's a nice story, and there's a nice రెండు మూడు, of course I think a soft scenes which you said Shekhar has in his films between a man and a woman. You have one or two scenes like that between me and my wife. Yeah, very nice natural scenes. I remember when coming back, don't know, I don't know what to do. ఏం చేయాలి, ఎట్లా ఈ నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే టైంలో హౌ ఐ వైఫ్ దగ్గరికి వెళ్ళి become completely, totally vulnerable అయిపోతాం.
ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. చాలా బాగుంది. No, and also I'm curious to see how మీరు యాక్షన్, I know it's not like typical action, but ఒక రియలిస్టిక్ యాక్షన్ కూడా మీరు ఎలా ట్రీట్ చేశారో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్. మంచి ఎపిసోడ్ అంటే గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బికాజ్ ఐ నెవర్ బిఫోర్ ఐ థింక్ ఇంత ఇదే ఈ టోన్లో మీ క్యారెక్టర్. నేను ఏ యాక్షన్ ఒక ఎపిసోడ్లో కూడా నేను ఏదో కథ చెప్పాను వెళ్ళిపోతుంటాను. ఆయన అదేదో చెప్తుంటే ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళు చూస్తుంటారు అంటే కానీ సంథింగ్ ఐ విల్ డూ సమ్. యా బట్ మన యాక్షన్ ఎపిసోడ్ ఇట్ ఫిట్ అయింది. టాప్ నాచ్ మంచి ఫిట్ అయింది కదా. కథ ఉంటుంది అంటే కథలా కథ ఉంది. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, చూసినప్పుడు అర్థమవుతుంది ఆ కథ ఏంటో. బట్ ఫిట్ అయింది కథ. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో రష్మిక గురించి వాట్స్ హర్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్. అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. యా, రష్మిత నాకు 2 సీన్సే ఉన్నాయి, 2-3 సీన్సే ఉన్నాయి కానీ బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంతా చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ సూటెడ్ ద రోల్ సో వెల్. she really transforms, I guess, into any character. We've seen her in a variety of characters in the last few years. Yeah. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు 1 డే హాఫ్ డే లేదు, చేసేసి మరి వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు జమ్ ఆఫ్ రియలీ. మీరు your look I observed కొంచెం the skin or I don't know with your glasses and all that, your eye line look అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది in every shot, like normally itself. ఏం చేశారు శేఖర్? The glasses were always like కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. I don't know, కొన్ని 2-3 షాట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్ బికాజ్ ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్. ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్ దట్. ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ. హ్యాపీ భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ ఇస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ us డూ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది. వెన్ లైక్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రాబ్లీ పుష్ అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్. బికాస్ మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ. అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్. అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెంట్ త్రూ. సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్. నీ శ్మశానం లవ్ స్టోరీలో నీ శ్మశానం సీన్ నాకు ఐ రియల్లీ లైక్. ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు. వాట్ చూడండి ఇక్కడే కదా, ఇక్కడ కూడా మన రానిరా. ఇద్దరు సాయి పల్లవి తను చాలా బాగుంటుంది ఆ సీన్. అక్కడ నుంచి దాక్కోవడానికి వెళ్తే ఇది కూడా ఇది మంది కదా వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ చేస్తుంది. దట్స్ వెరీ గుడ్ కీ. సునీల్ గారు స్టోరీ విన్నారా? కుబేరా సునీల్ నారంగ్, మన సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా? సంథింగ్ హీస్ మొత్తం ఆయనకి కంగారు కదా, అంతే కంగారు కదా. హీస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో. చెప్తుంటే చెప్పిన ఒక బెగరే ఓ బిలియనర్ గడాయే అచ్చా పోతే పాయింట్ వచ్చా అంతే. హీ వెంట్ లైక్ దట్. మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు కొంచెం నర్వస్గా ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్ అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్
when I made Anand, I was like, first, they don't know what happened. Just a cinema తీసాము, you don't know what it is అని. Then I said, ఈ సినిమా చూసి సరస్వతి may not jump in joy, but she won't feel sorry about it అని. That I didn't do any mistakes అని. Then 25 years తర్వాత I thought, what should I say అంటే, now this movie she'll be really proud అని అలా అనిపించింది. ఎందుకంటే this kind of story, it won't happen అంటే I'm not saying it with arrogance or pride, but it won't come across. నాకే ఏదో డివైన్, ఏదో సంథింగ్ కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీమ్ తోటి రాసుకునేది వచ్చింది కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పటం అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ బికాస్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ ఐ వాజ్ రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే, మా క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది. కానీ ఇట్స్ నాట్. Yeah, but we also meant the writing was so good. The writing was so good. Yes. Writing was so It all good. came together well. Right. Whenever we are listening to the dialogues and all of that, writing was so good. So it makes you think. Correct. The dialogues. Correct. Some of the dialogues make you think. So అదే నాది కూడా ఉంది కదా, ఇది చరిత్ర అని. That's a nice dialogue which you used it in the trailer. డబ్బు పవరే లేకపోతే న్యాయం జరగదు, దేశం అది చరిత్ర, ఇది చరిత్ర అని చెప్పేసి ఆల్ దోస్ డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అందుకనే సరస్వతీదేవి తలెత్తుకుని, అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని మనల్ని దీవిస్తే సునీల్ నారంగ్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయాబజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో. See, what I feel, the actors some time ago, maybe before 25 years ago, the actors then, వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు. అంటే దే డిడ్ ఫిలిమ్స్, దే డిడ్ క్యారెక్టర్స్. ఎవరు హీరో, ఎవరు ఇది అని అట్లా చేయలేదు. సో మాయాబజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే మంచి కథలు రావాలి, మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము. I really think the actors have to help directors. Right. Directors can write stories. Stories is not the problem. But when you have one big actor or a star in this, you need to have an equally big actor on the other side. So appudu Mayabazarlo, if you see N.T. Ramarao garu, Nannagaru, S.V. Rangarao garu, Savitri garu, and Relangi garu, he was a hero himself. If those days, you know, all of them, they ఏం ఆలోచించలేదు. మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, ఇది అది, మనకు ఒక పాట ఉంది, వాళ్ళకు ఒక పాట ఉంది, ఇది అది ఆలోచించలేదు. ఆలోచించకుండా అది మాయాబజార్ దే డిడ్. అండ్ ఐ బిలీవ్ దట్స్ వై ఐ సెడ్ దిస్ ఫిలిం ఇస్ శేఖర్ కమలాస్ కుబేరా అండ్ దాట్ వాజ్ కేవీ రెడ్డి గారు ఇస్ మాయాబజార్. అండ్ అట్లాగే ఇఫ్ యూ సీ కుండమ్మ కథ, యూ సీ మిస్సమ్మ, యూ సీ కృష్ణార్జున యుద్ధం, all these films, they were characters. You remember characters. So that's why I drew the parallel. And Mayabazar is a film I don't... Yeah, it's the film. It's a film. It's a film. Right. And I'm sure almost every ప్రతి తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు ఆ సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. సో అందుకని I drew that character. Even if you look at my films like Annamaya and all this, I don't find myself as a hero. I feel Raghavendra Rao garu. Right. He's the hero. Right. He's the star. Kirwani garu is the star. Right. In that. All those films. Right. And that lifted us. And also I feel ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి we remember this character, ఆ సినిమాలో మీరు బాగా చేశారు, ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా, ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. దట్ ఈస్ అ సక్సెస్. That's why I took the reference of that. And this film is
None, it does not belong to us. It belongs to this gentleman. సో శేఖర్, మామూలుగా ఈ సినిమాలంటే పద్మారావు నగర్ అక్కడిక్కడ మేబీ మ్యాక్సిమం పద్మారావు నగర్ జోకులు అదే చాలా అంటే ఎందుకంటే చాలా రోజులు 3 నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడి నుంచి రావాలని. రోజ్ ప్రొడక్షన్ అప్పుడు ఈ వాజ్ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ. సో పద్మారావు నగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు, ఆర్మోర్. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు. ఐ హర్డ్ యూ గైస్ వెంట్ టు గోవా, యూ గైస్ వెంట్ టు బ్యాంకాక్, ముంబై. ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ అంటే షూటింగ్ వచ్చా అదే చాలా షాకింగ్ ఉంది. సో అంటే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? బికాజ్ ఐ నో మీరు యూ ప్రిఫర్ ఓన్లీ రియల్ లొకేషన్స్, పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు. సో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ ది రియల్ లొకేషన్స్? అండ్ ధనుష్'s క్యారెక్టర్ ఆల్సో వాజ్ స్లమ్స్లో రోడ్స్ మీద పరిగెత్తడం, డాడ్స్ క్యారెక్టర్. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దిస్? ఛాలెంజింగ్ వీళ్ళే నేను అంటే హౌ దే డిడ్ అండ్ యూ డోంట్ బిలీవ్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు. అసలు యూ కెన్ నాట్ బిలీవ్ దట్ హ్యాపెండ్ ఆల్సో. దట్ షార్ట్ వేర్ టీజర్లో కూడా వేసాం కదా, సిట్టింగ్ బీచ్లో. అది కంప్లీట్ గొరిలా, నో పర్మిషన్. కార్లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మేము హిడెన్ కెమెరా షూట్ చేస్తాం. మీరు మామూలుగా టెన్షన్ పడతారు కదా యూ వెన్ యూ సీ లైక్ క్రౌడ్, యూ బికాస్ హీల్ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే, అందరు బాగుండాలి, ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదు. ఫ్రమ్ ద లైట్ మ్యాన్ టు ద మెయిన్ యాక్టర్ శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తారు? అసలు బాంబేలో ఈ వాంటెడ్, ముంబైలో హాజీ అలీ దగ్గర ఎంత ట్రై చేశారు, అవునా? కుదరలేదు. అంటే రియల్ది చూడండి. మేము ఇంకో రోజు ధనుష్ తోడేలు మొత్తం అసలు హాజీఎల్ చేసాం. అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్లీ. అసలు బాంబే దట్ వాస్ గుడ్ అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ ఓన్లీ. యాక్చువల్లీ రైల్వే స్టేషన్, సబ్వేస్, ట్రాక్స్ కింద ట్రాక్స్ అన్ని రన్నింగ్ అన్ని రియల్. అండ్ వెళ్ళి పాపం ధనుష్ తీసుకెళ్ళి గార్బేజ్ డంప్ లో, రియల్ గార్బేజ్ డంప్ వాళ్ళిద్దరిని రష్మిక పాడేసారు తీసుకెళ్ళి జారి దేవస్తారు ఇలా. అమేజింగ్. అంటే వాళ్ళని అంటే నాకు అంటే ఐ వాంట్ అంటే ఐ సడ్ ది స్క్రిప్ట్ రియల్గా ఉంటే బాగుంటుంది అంటే చాలు. ఈవెన్ నాకు డిడ్ దట్ లాట్ ఆఫ్ నెవర్ బిఫోర్ థింగ్స్ దట్ హీ డిడ్. ఐ థింక్ బ్యాంకాక్ లో కూడా గొరిల్లా షూటింగ్, బ్యాంకాక్ లో గొరిల్లా నడవండి తీసుకోండి, చిన్న కెమెరా, హోటల్ లాబీస్, ఎవ్రీవేర్ వి డిడ్. ఇట్స్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. బట్ ఎక్కడో చోట బికాస్ ఆ రియల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నప్పుడు యాజ్ యాక్టర్స్ కూడా ఇట్ చేంజెస్ ద ఎనర్జీ, యునో, ఆటోమేటిక్లీ. వెన్ యూఆర్ ఇన్ అ సెట్ అట్మాస్ఫియర్, you are conscious, it's a different environment. Our real energy lo unnappudu we become a part of that moment. I noticed that I stick to that rule. Nijanga it makes a lot of difference. మీ దగ్గర ఒకటి చేశాను, రామ్ గోపాల్ వర్మ దగ్గర. he is like that. హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి. Shiva and I remember shoot I was like college or something, like Keys High School ఒకటి మైండ్ పద్మారావు నగర్. అది Keys High School. Okay. మా అక్క లాస్ట్ స్కూల్లో 15-20 days కాలేజ్ ఎపిసోడ్ అంతా అక్కడే మొత్తం చైన్ ఎపిసోడ్ బిగ్గెస్ట్ ఛాన్స్. అది ఎవ్వరు Keys High School షూట్ చేయొచ్చని ఎవరు అనుకోలేదు అసలు. యాక్చువల్లీ he did it. రామ్ గోపాల్ has an eye. And also I remember shooting in this Krishna Nagar bus. నగర్లో నేను ఒక ఇంట్లో I came, you and Amma were sitting, I came and took an order. అదే చెప్పారు మీరు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు. That's the first time you went on to first time on a film set. అది ఫిల్మ్ సెట్ ఇంట్లో మా సంజయ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వచ్చాం, అరే నాగార్జున షూటింగ్ అవుతుంటే, అరే నేను వాడు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, అన్నీ ఆపి నేను వెళ్ళాలి అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాను. నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎనీబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఉండే వాళ్ళతో సార్ కొంచెం ఇట్లా కొంచెం మంచి ఏదో సమ్ వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అమ్మలో అండి. సో ఐ థాట్
అప్పుడు బౌన్సర్స్ కూడా లేరు. లేదు, We general didn't production have- manager. మన ప్రొడక్షన్ మేకప్ మ్యాన్, ప్రొడక్షన్ మేనేజర్, బాడీ గార్డ్, నో సెక్యూరిటీ, నథింగ్. ఓపెన్ అట్లా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు కూర్చున్నారు. నథింగ్, నో క్యారవాన్స్ Outside. Nice days. Nice days. Yeah. I used to love them, love it. ద డేస్ వితౌట్ సెల్ ఫోన్ కెమెరాస్. My God. నో క్యారవాన్స్ ఆర్ యాక్చువల్లీ మనకి ఇష్టం లేకపోయినా ఇలా చూస్తుంది మీరు అంటే అదే ప్రాబ్లం కదా, బికాస్ యాక్చువల్లీ బయట బాగుంటుంది. చాలా బాగుంటుంది, బట్ యూ కాంట్ సిట్ అవుట్ సైడ్ బికాస్ ఎవ్రీవేర్ సమ్వన్స్ గాట్ అ కెమెరా ఫోన్. నువ్వు కానీ మా లవ్ స్టోరీలో యూస్ టు కమ్ అవుట్, యూస్ టు ఫీల్ బోర్డ్ ఇన్ కెమెరా. బయటకు వచ్చి కూర్చొని చాలా claustrophobic ఉంటుంది caravan లో. మా టెర్రస్ మీద కూర్చొని చక్కగా ఓకే ఏమవుతుంది అంటే టెర్రస్ మీద అయితే బాగుంటుంది. షార్ట్ ఇప్పుడు అంటే 3 అంటే 3 అయితే 4 అనేసుకో. అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది. లైక్ నార్మల్లీ యాక్టర్స్ ని నార్మల్ పీపుల్ లా చూసేవాళ్ళు. ఇట్ బికేమ్ సో కన్వీనియంట్. వాట్ క్వశ్చన్స్ అదే? సో ఏదో ప్లాన్ చేశారు, ఇది నాకు సంబంధం లేదు అసలు, వాళ్ళే రాసిచ్చారు. సడన్గా మీకు 500 crores ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు? శేఖర్ అయితే సినిమాలు తీశాడు. శేఖర్ ఏం అవసరం లేదు, 500 ఉన్నా 5,000 ఉన్నా 50,000 ఆయన వాడు సినిమా తీస్తాడు. ఎందుకు సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు, ఆయన కావాల్సిందే తీసుకుంటారు. నువ్వు ఆయన కూడా తీసుకొని ఏదైనా చేస్తాను మంచిగా అంటే సినిమా మూవీస్. ఎంతురా వద్దు నాకు. బీ ఆనెస్ట్, చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత? నేను ఇప్పుడు పతంగం కూడా 50 పైసలు అనుకుంటా, 50 పైసలు గుర్తులేదు. ఐ హావ్ టేకెన్ 2 rupee notes, 1 rupee note అలా. అప్పుడు వాళ్ళ పాకెట్లో కూడా అంతే ఉండే. మ్యాక్సిమం బిగ్ నోట్ యూస్ టు బి 10 rupees. బిగ్ నోట్ వుడ్ బి 10 rupees. దాంట్లో 2 rupees, 2 పైసే, 3 పైసే, 2 పైసే, 1 పైసే ఉండే. 1 paise, 25 paise అట్లా. నా టైంలో బిగ్ నోట్స్ ఫర్ 500, జస్ట్ చెప్తున్నా మీకు. మీ 500 రూపీ నోట్స్ ఎప్పుడైనా చిన్న లెక్క మారిందంటే ఎప్పుడైనా ఒక 10 రూపాయలు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? 10 రూపాయలు అంటే బాగుండు. 100% ఫేస్ చేసి. చాలాసార్లు ఎందుకు చేస్తున్నావు? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. కాలేజ్లో డెఫినెట్గా వాట్ ఎవర్ మనీ ఈస్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ 1 డేలో అయిపోతుంది. తర్వాత అందరూ తింటున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు అంటే అమ్మ ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో, రెడ్ విల్స్కో, దేనికో అవసరం ఉండదు. సంథింగ్ లైక్ దట్. మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటది? ఫ్రమ్ ఈచ్ అదర్ స్టీలింగ్ ఎ హ్యాబిట్. I'll steal is discipline in eating and like exercise and conscious. I mean health conscious ఉంటారు. నేను ఎట్లా చేయలేను కానీ చాలా అంటే ఐ యూస్ టు టెంప్ట్ ఉప్మా తినండి, ఇడ్లీ తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంక చేసా ఒకసారి తింటాను. కానీ ఆ టైంలో సాయంత్రం ఉప్మా యూనిట్లో ఉప్మా చాలా బాగా ఇష్టం, బాగుంటుంది. ఐ యూస్ టు జస్ట్ చేశాను కానీ ఐ నో హీ యూస్ టు టెల్ మీ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి అందరి లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ మీ. ఒకటి లైక్ బ్యాలెన్స్, మై కామ్. But I like his childlike innocence. So infectious. Right. అది చూస్తూ ఉంటే మేము మూడ్ బాగాలేకపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం. ఎస్పెషలీ ఆన్ సెట్స్, యూనో, చైల్డ్-లైక్ ఇన్నోసెన్స్. అండ్ ది దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ మంకీ వాచింగ్ ద మానిటర్. Right. Very rare to find. Very rare to find such. That intensity and that being there in the moment, ఆ మూమెంట్లో అక్కడ ఉండటము is very very difficult, and I would like to steal that. I agree. డబ్బులు ఏమైనా చెట్లుగా కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటారు?
నేను అనిపించుకున్నాను, నేను అనలేదు, నేను అనిపించుకున్నాను బాగా నా అంత నేను అసలు జేబులో చేయబెట్టి తీసేవాడు అన్నాడు. సో మై ఫాదర్ యూస్ టు సే దట్ ఇంటర్నో అంటే సేమ్ వర్డ్ కాకపోయినా అలాంటి సెన్స్. అమ్మని షీ యూస్ టు సే టు మీ, అమ్మని అంటే మై మదర్, చూసారా ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయి ఆ క్యాడ్బరీలు అన్ని తింటున్నావు అనేది. ఐ రిమెంబర్ దట్ ఇన్ స్కూల్ ఐ వుడ్ ఆస్క్ ఫర్ ఎ క్యాడ్బరీ చాక్లెట్ ఎవ్రీ డే. యా. అండ్ ఇట్స్ నాట్ ఇన్ దిస్ బట్ ఐఎమ్ స్టిల్ క్యూరియస్, మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇంకా ఎక్కువ వాడట్లేదా? ఓకే. సో వాట్సాప్ ఏంటిది? శేఖర్ గారు వాట్సాప్ వాడరు, సోషల్ మీడియాలో ఉండరు. That is not there. WhatsApp is he doesn't use WhatsApp. Phone okay, but WhatsApp he doesn't. Actually నాకు కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు సిగ్నల్ ఇస్ at home he uses WhatsApp call. You only to first day నేను చేసిన తర్వాత నాకు ఇప్పటిలో వాట్సాప్ చేయాలంటే whenever I call నేను వాట్సాప్ స్టార్ట్ చేయాలి. మొన్న రాజమౌళి గారి క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకంటే ఏదో మీటింగ్ అని చెప్తే నేను మెసేజ్ మీద లేకపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా నన్ను పెట్టాను, అది గుర్తుంది ఆయనకి. But lots of people don't use WhatsApp. ఎందుకో అంటే వాట్సాప్ కాకపోతే వేరే మెసెంజర్ ఏదో ఒకటి ఉంటుంది. శేఖర్ గారు అయితే ఓన్లీ SMS. అదే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. స్టక్ టు దట్. వాట్సాప్ కొంచెం అంటే జస్ట్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను నేను, టు కీప్ దట్ డిసిప్లిన్. ఏదైనా ఒకటే కదరా, అంటే వీడియోస్ అన్ని మెసేజెస్ లో ఇది రావు, ఓన్లీ SMS అయినా ఓన్లీ SMS. ఓల్డ్ స్కూల్ వాట్సాప్ లో వీడియోస్, PDF ఫోటోస్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా, అన్ని షేర్ ఏముండదు శేఖర్ గారితో. అందుకే నాకు మీమ్స్ అయితే తెలియదు. మీకు ట్రెండింగ్ మనది ఇది అంటే ఎవరైనా చెప్తే ట్రెండింగ్ అంటారు, చూడండి యాక్చువల్లీ. That's the reason. But you go into YouTube and all of that, no? Necessary ఉంటుంది. ఐ థింక్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది అంటే అప్పుడు చూస్తారు, ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు. నేను చాలాసార్లు ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదంటే ఈ కీప్స్ ఈ డజంట్ వాచ్, యూ డోంట్. ఫిల్మ్ స్కూల్లో కూడా నేను అడిగేవాడు మా ప్రొఫెసర్స్, ఐఎమ్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్, ఈజ్ దట్ బ్యాడ్ అని అంటే ఫిల్మ్ స్కూల్లో. దెన్ ఈ సెడ్ నో నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది లేను అన్నాడు. సో అంటే అన్నాడు నాకు, అది ఫిల్మ్ స్కూల్లో జనరల్లీ ఏంటంటే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరికులం కదా, హ్యాపీనెస్, రిలాక్సేషన్. స్టూడెంట్స్ అందరూ ఓన్లీ సినిమాలు చూస్తూ ఉండేవారు. నైట్ ఒకటి చూసాను, డే ఒకటి చూసానంటే ఇట్స్ వర్క్. అవును, కానీ నేను చూసాను కదా అట్లా, నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడు నేను వాళ్ళందరికీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ 4K గురించి మాట్లాడారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి ఉందా లేదా ఏంటి. ఫ్యాన్స్ అది పట్టుకుని శివ 4K అని పట్టుకుని ప్లే కార్డ్స్ అన్ని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు సద్యం మనం చేస్తున్నాం కదా, వీఆర్ గెటింగ్ శివ కంప్లీట్లీ. ఆ 4K ఆల్రెడీ అయిపోయింది, మాస్టరింగ్ అయిపోయింది, సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా. సో దిస్ ఇయర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. శివ 4K విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ ప్రామిస్ యూ దట్. అంటే నేను కొన్ని 1-2 రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత, సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. దే పుల్డ్ అవుట్ దట్ ఈస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు ఆ డాల్బీ 7.1 ఫీల్ వస్తుంది. మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో హౌ, మా అందరికీ తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్. నౌ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్లో వీఆర్ డూయింగ్ శివ. అండ్ ఇమాజిన్ ద చైన్ సౌండ్. బికాస్ నేను సినిమా థియేటర్లో చూడలేదు, సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నా జనరేషన్ కూడా చాలామంది శివ గురించి తెలుసు, ఆన్లైన్ ఎక్కడో చూసారు, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అదే చేస్తున్నాము డెఫినెట్గా. బట్ ఆ విజువల్ కూడా కొంచెం ఆ వింటేజ్ ఫీల్ పోకుండా, రైట్, వీఆర్ ట్రైంగ్ టు కీప్ దట్ ఫీల్ ఓన్లీ, వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ టూ కలర్ఫుల్. అండ్ నో సార్, హౌ ఇళయరాజా అంటే అది మా సౌండ్ ట్రాక్ విత్ డాల్బీ అంటే ఓన్లీ డాల్బీ నాయిస్ కాదు, జస్ట్ ఈజ్ లైక్ సైలెన్స్లో ఉంటుంది. శివ ఇస్ ద బ్యూటీ సైలెన్స్ ఢంగ్ అని వస్తే అది వేరే ఉంటుంది. క్యాష్ ఆర్ కార్డ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? నేను ఐ ప్రిఫర్ క్యాష్, కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు, తప్ప డిజిటల్. మీరైతే నాకు తెలిసి క్యాష్ క్యారీ చేయరు.
క్యాష్ క్యారీ చేయను, కార్డు క్యారీ అదే పక్కన ఎవరైనా ఉంటే ప్లీజ్ కోస్టార్స్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా? నేను చేయలే. అదే ఇట్లాగే ఎక్కడన్నా సడన్ గా క్యాష్ కార్డు కావాలంటే నేను బయటికి వెళ్ళి తింటే బయటికి వాళ్ళు పే చేస్తా. నేను చేశాను. నేను అప్పుడప్పుడు అందరిని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర లేకపోతే మీరు ఇచ్చేట తర్వాత అలా చూసుకున్నాను. సేమ్ మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి? డమ్ పర్చేజ్, రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేజ్. అసలు శేఖర్ మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేస్తారా చెప్పండి. అంత లేదు. ఐ డోంట్ డమ్ పర్చేజ్. రిగ్రెట్ గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్యన చాలా ఉన్నాయి. సడన్ గా ఇన్స్టాగ్రామ్ లోనో దేంట్లోనే ఏదో చూసి లేకపోతే సడన్లీ ఇట్ లుక్ సో గుడ్, ఇది ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో. అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్ గా వేరే ఏదో ఉంటుంది. మన అసిస్టెంట్ సీనుకి చెప్తాను, అరే అది తెప్పిరా అంటాను, ఇది తెప్పిస్తాడు. అది సంబంధం ఉండదు శేఖర్, అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి. అండ్ ఆ మూమెంట్ లో ఏదో కొనేయాలని ఉంటుంది. చూస్తే చాలా ఈజీ కదా, వన్ క్లిక్ అవే, యు నో ఇట్స్ బికమ్ సో ఈజీ టు బై, జస్ట్ వన్ క్లిక్ అవే. One click away. So those are quite a few dumb purchases like that recently. Yeah. Done. Talking about Sunil Narang, because he was a producer, Neeku, Naku, రెండు సినిమాలకి for Kubera, and of course Vishek as a director. Sunil, and it's quite impressive to అసలు ఎక్కడ వెనకాడలే కదా. దిస్ బడ్జెట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ స్కేల్ హీ వెంట్ ఆన్ ఆల్ ద వే. He went on scale completely, and even love story also. For what the film needed, it was so beautiful. No. And he gives a fantastic release. Absolutely. And all that. Make sure. అసలు లవ్ స్టోరీ కూడా ఈ సినిమా కూడా నాకు తెలుసు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఆయన అడగరు. హీ బిలీవ్స్ ఇన్ హిస్ డైరెక్టర్, హీ బిలీవ్స్ ఇన్ హిస్ యాక్టర్స్. ఇంకా ఎక్కడ క్వశ్చన్స్ అడగాలని బడ్జెట్ ఎక్కువ అవుతుంది అసలు ఆ డిస్కషనే ఉండదు. ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ ద టీమ్, బిలీవ్స్ ఇన్ ద పీపుల్ అండ్ గోస్. దట్స్ అమేజింగ్. ఆయన బాగా శేఖర్ కమల్ అంటే బాగా ఇష్టం ఆయనకి. మరి నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఉందా? పాసిబుల్. ఆయన వదలరు శేఖర్ గారు, ఆయన వదలరు నాకు తెలిసి. శేఖర్ కూడా హ్యాపీ కదా, డూయింగ్ ఇట్. ఆయన